కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు నానకపోతున్నావు. సన్నీ, కంగ్రాచులేషన్స్ సన్నీ. యు ఆర్ గోయింగ్ టు బికమ్ మామ్. కరెక్ట్గా అర్ధరాత్రి 2:30 గంటలు అయింది. నా సతీమణి అయితే కనుక నాకు ఒక మంచి గుడ్ న్యూస్, సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. నిద్రమత్తు వదిలే న్యూస్ అయితే నాకైతే సన్నీ చెప్పింది. షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని. చాలా భావోద్వేగంతో గురవుతూ నాకైతే చెప్పింది ఆ మాట. నేను ఇమీడియట్గా నాకైతే ఉన్న నిద్రమత్తు మొత్తం ఒక్కసారిగా వదిలిపోయి ఇది కలనా నిజమా అనేటట్టుగా అయితే నేను ఫీల్ అయ్యాను కొద్దిసేపటి వరకు. తర్వాత కొద్దిసేపటికి అర్థమైంది ఇది నిజమే అని. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నా ఆనందానికి అయితే అవధులు లేవు. ఇప్పుడు 2 గంటలు అయిన టైం, ఇంకా నిద్ర అయితే నాకు నిద్రమబ్బు మొత్తం వదిలిపోయింది ఒక్కసారిగా. ఇంకా ఇది ఇప్పుడైతే నిద్ర రావట్లేదు. ఏదేమైనా ఫస్ట్ తండ్రి కాబోతున్నాను కాబట్టి నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం అయితే వన్ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ అండి. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయితేనే తెలుస్తుంది. ఇక ఉదయాన్నే లేచి మా వాళ్ళందరితో ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకుంటాం. కానీ ఉదయం వరకు మాకు నిద్ర పడుతుందో లేదో కూడా తెలియట్లేదండి. అంత ఆనందంగా ఉంది ఇద్దరికి. నాకు తెలిసి మోస్ట్లీ ఎవరికి అయితే నిద్ర పట్టదు. ఇంకా మాకు కూడా నిద్ర పట్టలేదు. అది ఊరికే కూర్చొని ఉన్నాము. ఈరోజు బుధవారం అండి. ఈరోజు బుధవారం విశిష్టత ఏంటంటే కనుక నా బర్త్డే కూడా బుధవారమే, అలాగే మా పెళ్ళి జరిగింది బుధవారమే, మా ఎంగేజ్మెంట్ జరిగింది కూడా బుధవారమే, మా ప్రెగ్నెన్సీ సన్నీది కన్ఫర్మ్ అయింది కూడా బుధవారమే. ఏంటో ఈ బుధవారం అయితే నాకు అసలు ఇష్టమే ఉండదు. కానీ ఆ రోజే నావి అన్నీ సరిపోతున్నాయండి. అదేంటో విచిత్రం, నాకేం అర్థం కావట్లేదు. యాక్చువల్గా నాకు శనివారం అంటే ఇష్టము. కానీ నాకు జీవితంలో నాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన సంఘటనలు అన్నీ బుధవారమే జరిగిపోతున్నాయి. మంచి విషయాలన్నీ. మీకు కూడా ఇలాగే జరిగింటే కనుక కామెంట్ చేయండి. టైం చూడండి 5:30 దాటింది. సన్నీ ఏమో ఆనందంగా ఇప్పుడు వాళ్ళందరికీ షేర్ చేసుకోవాలని ఆ విషయాన్ని ఇంకా ఫోన్ చేస్తుందండి ఒక్కొక్కరికి పొద్దున్నే. చూద్దాం ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారో. నువ్వు పెద్దమ్మవుతావు అక్క. కాదు, మమ్మీ డాడీ వాళ్ళు ఈరోజు వస్తున్నారు మధ్యాహ్నంకి. మేమేం చెప్పలే. ఇక్కడికి వచ్చినాక చెప్తాను, నువ్వేం చెప్పొద్దు. అందుకే ఎవరు చెప్పలే. ఫస్ట్ నీకే అక్క. థ్యాంక్ యూ అక్క. కాదు, నాన్నలు మా అన్న అవుతున్నాడు. ఇంకా వాళ్ళ అక్కకు ఫోన్ చేసిన తర్వాత, తనకు పెళ్ళి అయిన తర్వాత ఫ్రెండ్ అయిన ఏకైక అమ్మాయి అండి మోక్షిత. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్. ఆమెకు కూడా ఫోన్ చేసి అయితే చెప్తుంది. అబ్బా గుడ్ న్యూస్ అబ్బా. అందుకే నిన్ను పొద్దున్నే లేపాలని ఫోన్ చేస్తున్నా. కానీ నిజంగా అది అసలు 2 కనిపిస్తుంది. 2 గంటలకు పోయి ఇంకా మా ఆయనకు లేపిన. ఆ శుభవార్త వినగానే సన్నీ అయితే పొద్దున్నే లేచి ఇంకా తలస్నానం చేసి దేవునికి అయితే దండం పెట్టుకుంటుందండి. పూజ చేసింది సక్సెస్ఫుల్గా. సన్నీ ముక్కున్నావా బాగా? దేవునికి థ్యాంక్స్ చెప్పినావా? చూడండి, బాగా పొద్దున్నే లేచి అలంకరణ చేసి పూజ అయితే చేసింది. ఇక మేము కూడా ముక్కుంటున్నాం. తనకి ఎంతో ఇష్టమైన కృష్ణునికి కూడా అయితే ఇంకా థ్యాంక్స్ చెప్తుంది. దేవుడా చాలా థ్యాంక్స్ మాకు ప్రసాదించినందుకు అని. ఇదిగోనండి, ఇతనే వాళ్ళ జేజి నాన్న. ఆయన అయితే సన్నీ మ్యారేజ్ చూడాలని ఎంతో కోరికగా ఉండేది అతనికి. కానీ పాపం మ్యారేజ్కి ముందే చనిపోయాడు. సన్నీకి అయితే ఇప్పుడు మా జేజి నాన్ననే పుడతాడని అనుకుంటుంది. అకార్డింగ్ టు భారతీయ సాంప్రదాయం ఇలాంటి మంచి విషయాలు ఏదైనా జరిగినప్పుడు భర్త కాళ్ళకి దండం పెట్టుకోవడం మన సంస్కృతిలో ఒక భాగం. అందుకనే సౌందర్య కూడా నా కాళ్ళకు దండం పెట్టుకుంటుంది భార్యగా. అందరికీ నైట్ అయితే టెస్ట్ చేసుకున్నాం కదా, పాజిటివ్ వచ్చింది. సో వెంటనే అయితే స్కాన్ చేసుకోమని చెప్తున్నారు అందరూ. అందుకే వెళ్తున్నాము. అది ట్యూబ్లో ఉందో గర్భసంచిలో ఉందో తెలుసుకోవాలంట ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో. అందుకే మేము హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి స్కాన్ చేసుకొని అది ట్యూబ్లో ఉందా గర్భసంచిలో ఉందా తెలుసుకుంటే హ్యాపీగా ఉంటుందని వెళ్తున్నాము. చూద్దాం అక్కడ హాస్పిటల్లో వీడియో అలౌ చేస్తారో లేదో. ఒకవేళ అలౌ చేస్తే ఖచ్చితంగా వీడియో అయితే తీసి మీకు పెడతాను.
ఫైనల్లీ అన్ని చెకప్లు స్కానింగ్లు చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం, మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అంతా హ్యాపీ అని కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఇంకా సౌందర్య ఆనందానికి అయితే అవధులు లేవు. ఇంకా హ్యాపీగా అయితే మేము ఇంటికి తిరిగి వచ్చాం. సౌందర్య అయితే ప్రెగ్నెంట్ అయిన విషయము వాళ్ళ అక్క బావ వాళ్ళకైతే చెప్పింది, కానీ వాళ్ళ అమ్మా నాన్నలకైతే అంటే మా అత్త మామలకైతే ఇంకా చెప్పలేదండి. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు గవర్నమెంట్ టీచర్సే మా అత్త మామ వాళ్ళు. ఇప్పుడు హాలిడేస్ అయితే వచ్చాయని చెప్పేసి వాళ్ళే డైరెక్ట్గా మా దగ్గరికి వస్తున్నారు కొన్ని రోజులు గడుపుదామని. లక్కీగా ఇప్పుడే ఇది ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది కదా. సన్నీ అయితే కనుక ఫోన్లో చెప్పేదానికంటే డైరెక్ట్గా వాళ్ళకి చెప్తే వాళ్ళ రియాక్షన్స్ చూద్దాము, వాళ్ళ ఫీలింగ్స్ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అంటే కనుక మేమైతే చెప్పలేదండి. ఇంకా కొద్దిసేపట్లో అయితే వాళ్ళు అయితే రాబోతున్నారు. మా అత్త మామలకైతే ఇద్దరు కూతుర్లేనండి. వాళ్ళ అక్కకి ఆల్రెడీ బాబు ఉన్నాడు కదా. ఇప్పుడు ఈమె కూడా కన్సీవ్ అయిందంటే కనుక వాళ్ళైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారా అని మేము కూడా చూడడానికి అయితే రెడీగా ఉన్నాం. ఇంకా మీరు కూడా చూసేయండి అయితే మరి. ఇక మా మామ వాళ్ళు అయితే కనుక వస్తున్నాం, దగ్గర ఉన్నామని చెప్పారు. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్ అన్నీ మేము క్యాప్చర్ చేస్తాం ఈ కెమెరాలో. లెట్ us వెయిట్ అండ్ సీ. ఫైనల్లీ మా అత్త మామ వాళ్ళు కూడా వచ్చేసారండి. యాక్చువల్గా ఈ విషయము వాళ్ళకు అందరికీ చెప్పినట్టుగానే ఫోన్లోనే చెప్తాం అనుకున్నాము. కానీ వాళ్ళకు స్కూళ్ళకు కొన్ని రోజులు హాలిడేస్ అవ్వడం వల్ల వాళ్ళు ఇక్కడికి రావడానికే ప్లాన్ చేసుకున్నారు ముందుగానే. కానీ యాదృచ్ఛికంగా ఈ విషయము చెప్పడానికి కూడా ఇప్పుడే టైం సెట్ అయ్యింది కరెక్ట్గా ఈరోజే. మా మామయ్య కూడా వచ్చాడు ఇంకా కలింగర పండు తీసుకొని. వాళ్ళకు ఈ విషయము చెప్పాలని చెప్పేసి మేమైతే కెమెరా ఒక పక్కన పెట్టామండి. వాళ్ళ జెన్యున్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేద్దామని చెప్పేసి. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఇంకా నేను చెప్పడానికి అయితే పోతున్నాను. స్వీట్ తీసుకొని వచ్చాం వాళ్ళకి ఇచ్చి చెప్దామని చెప్పేసి. మీరు మళ్ళీ తాతయ్య అమ్మమ్మ కాబోతున్నారు. స్వీట్ తీసుకోండి, స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజే కన్ఫర్మ్ అయిపోయింది. కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మా అత్త మామ వాళ్ళు అయితే కనుక చాలా ఆనందంగా ఫీల్ అయ్యారండి. వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవు. ఎందుకంటే చెప్పాను కదా, ఆల్రెడీ వాళ్ళ పెద్ద కూతురికి అయితే కొడుకు పుట్టాడు, మనవడు. ఈ చిన్న కూతురికి కూడా ఎవరో ఒకరు పుట్టేస్తే ఇద్దరితో హ్యాపీగా ఆడుకోవాలి, చేసే జీవితాన్ని గడిపేయాలని వాళ్ళ ఫీలింగ్. ఇక సౌందర్య వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ అయితే అయిపోయిందండి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకైతే చెప్పాము, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మరుసటి రోజు మధ్యాహ్నము మేము మా వాళ్ళ సైడ్ అయితే మిగిలింది కదా, మా అమ్మ మా నాన్నలకు చెప్పాలి కదా, అందుకని చెప్పేసి మేము ఇంకా మా ఊరికి బయలుదేరాలని ఆళ్ళగడ్డకు ప్రయాణం అయ్యాము. కానీ ఏదైనా మంచి జరిగినప్పుడు తీయని వేడుక చేసుకోవాలి కదా, తీపి తినిపించి. అందుకనే మేము కూడా ఏదైనా స్వీట్స్ తీసుకొని వెళ్దామని చెప్పేసి నంద్యాలలోనే ఫేమస్ అయిన స్వీట్ షాపు గురుమూర్తి స్వీట్స్కి అయితే వచ్చాము. ఇక్కడ స్వీట్స్ చాలా బాగుంటాయండి. సౌందర్య అయితే కనుక ఒక 1/4 కేజీ, అంటే వీళ్ళు అనంతపురం జిల్లా వాళ్ళు అయితే 1/4 కేజీ అంటారు, మనకు అవి తెలియదు కదా. మేము 1/4 కేజీ లేకపోతే 1/4 కిలో అంటాం. ఆ 1/4 కేజీ చెప్పాము, అతనికి అయితే కడుతున్నారు. డిఫరెంట్ ఐటమ్స్ ఒక్కొక్కటి అదొకటి వేయించుకొని మొత్తం అయితే ప్యాక్ చేస్తున్నాడు అతను. స్వీట్ తీసుకోండి. ఈ విషయాన్ని చెప్పగానే మా వాళ్ళు అయితే ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారండి. మాకిద్దరికైతే కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ఎస్పెషల్లీ మా వైపు అయితే రంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా 5 నెలల గ్యాప్లు ఇద్దరు మన వాళ్ళు వస్తారు. ఇంకా ఇద్దరు మన వాళ్ళు వస్తారా కూడా. తీసుకో చెప్పు ఏం చేద్దాం. కంగ్రాచులేషన్ మామాను. ఏమమ్మా మన వాళ్ళని ఎత్తుకుంటావా నువ్వు? ఇద్దరు మనల్ని ఎత్తుకోవాలి నువ్వు. అదే కదా, ఇంకా 100 ఏళ్ళు బతికి మా ముని మన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయవా నువ్వు? ఏం కాదు, బాగా బతుకుతావు. నువ్వు బాగా ఉండి మమ్మల్ని కూడా బాగుండి అలా. అన్న నీకు కొడుకు కావాలన్నా పాప కావాలన్నా? ఎవరైనా ఒకటేనా? ఒక పాప ఒక బాబు కావాలి. ఆరోగ్యంగా ఉంటే సంబరంగా
ఉన్న కాడికి ఉన్నదంటే తృప్తిగా ఉండాలి. మంచి మాట. లెక్క తృప్తిగా మేము ఉండలేము రా. ఆ? తీసినట్టు ఉండలేము. ఏమక్క నీకు? హ్యాపీ బాగున్నా. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము చెర్లోపల్లి ఊరికి అయితే వెళ్ళామండి. మా పెదనాన్న వాళ్ళకి కూడా చెప్దామని చెప్పేసి, మా సన్నీ వాళ్ళ మామ అత్త మామ వాళ్ళకి చెప్దామని చెప్పేసి వాళ్ళకి కూడా అయితే ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇచ్చి అవా స్వీట్ తీసుకోవా, ఏమద్దు మేమే స్వీట్ తీసుకో. అవదు అదో ప్రసాదం కాదవ్వ అది. ఇచ్చినదే వినోద్లే. నేను ప్రెగ్నెంట్ అని నీకు మనవరాలు పుట్టారు శుభవార్త అని తెచ్చినా తిను నువ్వు. ఏమో పెద్దమ్మ ఎవరు కావాలి నీకు? పిల్లోడా పాపనా? పాప కానీలే. కంగ్రాచులేషన్స్ అన్నీ చెప్పు. అన్నీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ నా తరపున. నీ కంగ్రాచులేషన్స్ అన్నీ. ఇదిగో 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 తీసుకో. కంగ్రాచులేషన్ నాకు కూడా. థ్యాంక్స్ పెద్దమ్మ. థ్యాంక్ యూ పెద్దమ్మ. చెప్పలే చెప్పలే.